అయినప్పటికీ కూడా 100% కూడా అమలు జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 39% అమలు జరుగుతున్నందువల్ల మా తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక డిమాండ్ చేస్తున్నాం. ఏదిదా డిమాండ్ అంటే విద్యకు సంబంధించినటువంటి బడ్జెట్ని పెంచాలి, అది కూడా జీడిపిలో లెక్కేసి పెంచాలి. తర్వాత విద్యా కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలి, పునరుద్ధరించాలి. తర్వాత విద్యారంగాన్ని గ్రామ పంచాయతీ పరిధిలోకి తీసుకురావాలి. విద్య ప్రాథమిక హక్కుగా పిల్లల కోసం పోరాడి ఎన్నో ఏళ్ళు పోరాడిన తర్వాత ఈ విద్యా హక్కు చట్టం మనకు వచ్చింది. ఈ విద్యా హక్కు చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత మొత్తం ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి వెంటనే ఈ విద్యారంగ సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చ జరిపి అన్నీ వెంటనే వీటన్నిటికీ సౌకర్యాలు, పాఠశాలల్లో సౌకర్యాలు ఇవన్నీ పెంచాల్సిన అవసరం ఉంది. ఉపాధ్యాయ ఖాళీలను, ఎంఈఓ పోస్టులను, డిఈఓ పోస్టులను అన్నిటినీ భర్తీ చేసి మెయిన్గా కనీస సౌకర్యాలను కల్పించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని మేము మా సమావేశం తరఫున తీర్మానం చేయడం జరిగింది.